విజయనగరం జిల్లా గరిబిడి మండలం శివరం గ్రామంలో ఓ యువతిపై గుర్తు తెలియని దుండగుడు కత్తితో దాడి చేశాడు. 18 ఏళ్ల యువతి ఇంటి వద్ద బట్టలు ఉతుకుతుండగా గుర్తు తెలియని వ్యక్తి దాడి చేశాడు. కత్తితో కడుపులో పొడిచాడు. కడుపులో బలంగా కత్తిపోట్లు దిగాయి. వెంటనే ఆమెను మొదట చీపురుపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన చికిత్స కోసం విజయనగరం తీసుకెళ్లారు. కత్తితో దాడి చేసి పరారైన వ్యక్తి కోసం స్థానికులు పోలీసులు గాలింపు చేపట్టారు. అక్కడ మాస్క్ కత్తిను ఎయిర్ ఫోన్స్ ఉన్నాయంట. చచ్చిపోయిందా మన్నగారు చచ్చిపోయిందని మంచం తీసింది. కత్తి మంకి క్యాప్ ఇయర్ ఫోన్స్. అమ్మాయి అయితే ఒక్కరిదాయే ఉంది సార్ వీధిలోని. వాళ్ళ అమ్మ నాన్న మేమందరం పనికి వెళ్ళాము. మాకైతే ఫోన్ చేస్తారు ఇలా ఇలా జరిగింది, ఎవరో ఈ అమ్మాయిని పొడిస్తారు అనేసి. మేము వెళ్ళేప్పటికి మా ఊర్లో వాళ్ళు తీసుకొచ్చారు. ఆ అబ్బాయి అయితే మాస్క్ వేసుకున్నాడని ఆ అమ్మాయి చెప్తుంది. ఊర్లోనే పొడిసిస్తే పారిపోయాడు ఆ అబ్బాయి. వెనక డోర్ నుండి పారిపోతే ఈ అమ్మాయి పక్కన లానమ్మ ఉంది. ఆ లానమ్మకి కేకేసింది, అమ్మ నన్ను ఎవరో పొడిసి వెళ్ళిపోయారు అనేసి. వాళ్ళు వీధిలో వాళ్ళందరూ చూసి తీసుకొచ్చారు హాస్పిటల్కి. అలా లవ్వు గట్ట అలాంటిది ఏం లేదు సార్. అలాంటిది ఏమైనా ఉంటే చెప్తాం కదా. అలాగే